హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ దేవాలయం హిందువులకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. పెద్దమ్మ అనే పదం పెద్ద మరియు అమ్మ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. అంటే తల్లుల తల్లి అన్నమాట. శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. దిగవంత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా 2000 సంవత్సరం కాలం నుండి దీని ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసులకు దగ్గరగా ఉండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి. గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన సినిమా ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా మారింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు, అలానే 3 PM నుంచి 8 PM వరకు సోమవారం నుంచి శనివారం వరకు సందర్శకులను ఎలవ్ చేస్తారు. ఆదివారం వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి సాయంత్రం 8:30 PM వరకు ఇక్కడ భక్తులను ఎలవ్ చేస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాలి ఇక్కడికి. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. షూ స్టాండ్లో మనం షూ ఆర్ స్లిప్పర్స్ని వదిలేసి టెంపుల్కి రైట్ సైడ్న కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్ ప్రెమిసెస్లోకి ప్రవేశించాలి. కొబ్బరికాయలు మనం టెంపుల్ అవుట్ సైడే కొట్టి ఆలయంలోకి ప్రవేశించాలి. దర్శనం చేసుకున్న తర్వాత మనం ప్రసాదం కౌంటర్స్లో అమ్మవారి ప్రసాదం కొనుక్కోవచ్చు. ఈ టెంపుల్ అడ్రస్ అండ్ లొకేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో యాడ్ చేశాను. మీరు కనుక ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.